ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన బస్సు తెల్లవారుజామున అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 9 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరో 20 మంది వరకు గాయపడ్డారు. చింతూరు నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో ఘటన జరిగింది. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఇక ఘటనా స్థలిలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లతో పాటు మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డ వారిని చింతూరు, రంపచోడవరం ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. గాయపడ్డ వారిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతులు చిత్తూరు, బెంగళూరు వాసులుగా గుర్తించారు. సిగ్నల్ లేని ప్రాంతంలో ప్రమాదం జరగడంతో అంబులెన్స్లకు సమాచారం అందడంలో ఆలస్యమైంది. బస్సు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మరణించడం బాధాకరమన్నారు సీఎం చంద్రబాబు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. బస్సు ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. బస్సు ప్రమాదానికి సంబంధించి హోంమంత్రి అనిత పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. విశాఖ 7 రోజుల యాత్రగా 6వ తేదీ రాత్రి బయలుదేరినాము సార్. ఇది చిత్తూరులో నాగయ్య కళాక్షేత్రం ముందు అన్ని బస్సు ఎక్కినాము. అక్కడ నుంచి తెల్లవారు లోపల వచ్చినాము కోటప్పకొండ. అక్కడ కోటప్పకొండ చూసుకొని అమరావతి, మంగళగిరి, విజయవాడ, కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల చూసుకొని అట్లే భీమవరము, పాలకొల్లు, ఇది అంతర్వేది చూసుకొని దాచారామము, వైసపెనుగొండ, సామర్లకోట అవన్నీ చూసుకుని ఆర్సవల్లి పోయినాము. పీఠాపురము, కోటిపల్లి, అన్నవరంలో ప్రార్థనలు చేసుకుని పీఠాపురం ఇది అరసవల్లి సూర్య దేవాలయం పోయినాము. అరసవల్లి అయినాక ఇది శ్రీకూర్మ చూసుకొని నేరుగా సింహాచలం వేసాము. నైట్ హాల్ట్ వేసి సింహాచలం నుంచి అరకులోయలో పోయి అట్లే వచ్చినాము. ఇక్కడ వస్తు ఇట్లా జరిగిపోయింది సార్. అకస్మాత్ దైవాధీనంగా తెల్లవారు 4కి 37 మంది ఉన్నాం సార్ మొత్తం టోటల్. దానిలో 32 మంది వేరు పార్టీలో, నా తరఫున 3 మంది స్టాఫ్ గా 35, 2 మంది డ్రైవర్లు, మొత్తం ఎంతమంది చనిపోయారు? 9 మంది సార్. మీరు భద్రాచలం వెళ్తున్నారు అంతే కదా? ఇక్కడ వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ రిటర్న్ అయిపోదాం అనుకున్నారా? శ్రీశైలం పోయి అట్నే శ్రీశైలం, మహానంది, తాళపాక, బ్రహ్మగారి మఠము చూసుకుని వెళ్దాం అనుకున్నారు. చూసుకొని పోతా ఉంటాం. ఒంటిమిట్ల చూసుకుని 7 చనిపోయారు. 8 ఇక్కడ 7 బాడీస్. ఇక్కడ బాడీస్ 7 ఉన్నాయి కదా, ఎత్తుకుని పోయినారు అనుకుంటా సార్. మొత్తం ఎంతమంది వచ్చారు? 37 డ్రైవర్లు, 2 35. 9 అంటా ఉన్నారు. ఆడపోతే ఆసుపత్రులు లెక్క వస్తుంది సార్. మరో విషాదం చోటు చేసుకుంది. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన బస్సు తెల్లవారుజామున అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. డీటెయిల్స్ మనకు చిరంజీవి అందిస్తారు. చిరంజీవి చెప్పండి, ఈ ఘటనలో 9 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది, ఒక 20 మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎటువంటి ట్రీట్మెంట్ అందుతోంది? అక్కడ సహాయక చర్యలు కంప్లీట్ అయినట్టేనా? మారేడుమిల్లి భద్రాచలం ఘాట్ రోడ్ లో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో చిత్తూరుకు చెందిన ఒక
పుణ్యక్షేత్రాలుగా సంబంధించిన ఒక యాత్రికుల బస్సు అయితే ప్రమాదానికి గురైంది. అయితే వారు ఈ నెల 6వ తారీఖున బయలుదేరారు. ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలను అయితే దర్శించుకుని వారు భద్రాచలం ఇటు మారేడుమిల్లి మీదుగా భద్రాచలం ఘాట్ రోడ్ లో వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే ప్రమాదం జరిగే సమయంలో బస్సులో సుమారు 37 మంది వరకు ఉన్నారు. అందులో 35 మంది యాత్రికులు కాగా 2 బస్ డ్రైవర్లు మరియు ఎవరైతే యాత్ర కండక్ట్ చేశారో ఆయన కూడా ఉండడం జరిగింది. అయితే తెల్లవారుజామున ఇటు ఘాటీ రోడ్ లో ఒక్కసారిగా బస్సు బోల్తా పడి ఇటు లోయలోకి పడడంతో సుమారు 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరొక 28 మంది వరకు స్వల్ప తీవ్ర గాయాలు జరగడంతో వారిని చిత్తూరు ఏరియల్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు హోమ్ మినిస్టర్ గాని చంద్రబాబు గాని ఇలా అందరూ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి తక్షణ స్థాయిగా అన్ని కూడా అందించాలని కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించడంతో సంఘటనా స్థలానికి అంబులెన్స్లు అయితే చేరుకుని వారిని చింతూరు ఏరియల్ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అయితే కొంత ఇక్కడ ఏరియాలో ఏజెన్సీ ఏరియా కావడం వల్ల సిగ్నల్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగినా కూడా సమాచారం అందడం లేట్ అవడంతో కొంత ఆలస్యం అవడంతో కొంతమంది మృతి చెందారని అయితే కనుక మృతుల బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. జోష్న. ఓకే, రైట్ చిరంజీవి.